చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా కృప కలిగిన దేవుడివి, కనికర సంపన్నుడు నా ప్రభువా. మా జీవితాల్లో నైనా మాకు ఏం అవసరమో అయ్యా, మేము నిత్యత్వాన్ని పొందుకోవడానికి అయ్యా, ఇదిగో మీరున్న చోట మేము ఉండటానికి మా జీవితాల్లో ఏది ప్రాముఖ్యమైందో సమస్తం ఎరిగిన దేవుడు నాయన, మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. మీ కృప మీ సన్నిధి ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం యువత భవితవ్యం. యువత భవితవ్యం, మెసేజ్ ఫర్ యూత్. యువత భవితవ్యం గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత దినాల్లో ఉంది. ప్రస్తుత దినాల్లో అనేక మంది యువతను మనం చూస్తున్నప్పుడు చాలా కొత్త రకాల పోకడలు, అలాగే విచ్చలవిడితనం, మరి క్రమము తప్పిన స్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా యువత మేల్కోవాల్సిన అవసరత, అలాగే తల్లిదండ్రులు కూడా మేల్కోవాల్సిన అవసరత, ప్రభువు తట్టు తిరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే యువత క్రమము తప్పితే, యువత మరి నిర్లక్ష్య ధోరణిలో వారు ప్రవర్తిస్తూ ఉంటే వారి భవిష్యత్ అంతా కూడా అగమ్యగోచరంగా మరి భయంకరంగా పతనమైపోవడమే కాక వారి తల్లిదండ్రుల ఆలోచనలు, వారి ఆశలు, వారి జీవితం కూడా, వారి సంతోషాలు కూడా నాశనం అయిపోతాయి. ఆ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. అలాగే దేవునికి కూడా అది ఎంతో బాధాకరం, మరి చాలా అంటే అది తీరని లోటు. ఇత్యాది విషయాలన్నిటిని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు యువత ఎలాంటి ప్రమాదంలో ఉందో మనం కొన్ని విషయాలని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది యువత ప్రస్తుత సమాజంలో మనకున్నారు. వారిలో చాలామంది నిర్లక్ష్య ధోరణిలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి? ఏ విషయాల్లో వారు త్రోవ తప్పిపోతున్నారు? ఎలాంటి శోధనలు వారిని వెంబడిస్తున్నాయి, వారిని కబళిస్తున్నాయి, వారిని పాడు చేస్తున్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటే లేటెస్ట్గా చాలా అడ్వాన్స్డ్ వీడియో గేమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ వీడియో గేమ్స్ మొబైల్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని వాటికి బాగా బానిసలైపోయినట్లుగా వాటిలో లీనమైపోవడం చాలామంది యువతలో మనం గమనిస్తూ ఉన్నాం. సో గ్రామాల్లోనేమి, పట్టణాల్లో, నగరాల్లోనేమి చిన్నవారు కూడా వారు మొబైల్ ఫోన్స్లో ఆ లేటెస్ట్ వీడియో గేమ్స్ని ఇన్స్టాల్ చేసుకుని బాగా రాత్రి సమయం వరకు కూడా ఆడి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలా రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కొత్త రకాల మానసిక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ వీడియో గేమ్స్ వల్లనే వీరు తల్లిదండ్రుల మీద కూడా తిరగబడుతున్నారు అంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చేమో, కానీ చాలా కుటుంబాల్లో అది చూస్తూ ఉన్నాం. కేవలం ఒక వీడియో గేమ్కి బానిస అయిపోయి మొబైల్లో ఆడే ఒక వీడియో గేమ్ కోసం తల్లిదండ్రుల మీద తిరగబడే అంత స్థితి వస్తుందా అంటే వస్తుంది. అలాగే వారిలో వారి పని పట్ల శ్రద్ధ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే వారికి ఉన్న ఆశ, ఆలోచన అంతా కూడా, వారి సమయం అంతా కూడా ఆ వీడియో గేమ్ కోసం కేటాయించాలనే తపన, ఇష్టం పెరిగిపోతూ ఉంటే ఇతర ప్రాముఖ్యమైన విషయాలకి ఇచ్చే సమయం తగ్గిపోతుంది. చదువుకి ఇచ్చే సమయం తగ్గిపోతుంది. ఇంట్లో పనులు చేసి తల్లిదండ్రులకి సహకరించాల్సిన సమయం తగ్గిపోతుంది. లేకపోతే ఆ రోజు జాబ్కి వెళ్ళి పని చేయాల్సిన సమయం తగ్గిపోతుంది. వారు పనిలో వారు వెనకపడిపోతున్నారు, సంపాదనలో వెనకపడిపోతున్నారు. అలాగే వారి బాధ్యత రాహిత్యంగా తయారవుతున్నారు. ఒక తాగుబోతు కంటే ఘోరంగా వారి జీవితంలో విఫలమైపోయేటట్లుగా ఆ ఒక్క వీడియో గేమ్ వారిని శాసిస్తుంది, వారి కుటుంబాన్ని శాసిస్తుందంటే అతిశయోక్తి కాదు.
ఇంత ప్రమాదకరమైన స్థితిలో మరి ఆ లేటెస్ట్ వీడియో గేమ్స్ పిల్లల్ని కబళిస్తున్నాయి, యువతని కబళిస్తున్నాయి. కాబట్టి చాలా ఆలోచించి అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. తల్లిదండ్రులు ఏంటి, అలాగే వాటి బారిన పడుతున్న యువత ఏంటి, ప్రస్తుతము అలాంటి ఊబిలో కూరుకుపోయిన యువత ఏంటి, ఆలోచించండి, జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే ఎంత అగమ్యగోచరంగా భవిష్యత్తు మారిపోతుంది, ఆలోచించండి. సో ఎప్పుడైతే ఒక స్టూడెంటు ఈ గేమ్స్కి అట్రాక్ట్ అయ్యి ఈ గేమ్స్ మీద తన దృష్టి నిలుపుతాడో తనకి క్రమంగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అలాగే దానికి కేటాయించాల్సిన సమయం ఎలాగో ఈ వీడియో గేమ్ ఆక్యుపై చేసేసింది, ఆక్రమించుకుంది. కాబట్టి చదువుకి కేటాయించాల్సిన సమయం కేటాయించకపోవడం బట్టి మెల్లమెల్లగా వెనకపడిపోవడం, చదువు అంటే భయం కలగడం, మార్కులు తగ్గిపోవడం, మరి స్కూల్స్లో కాలేజీలో ఒక చెడ్డ పేరు రావటం, తల్లిదండ్రుల దగ్గర ఏమాత్రం కూడా విధేయత చూపించుకోకుండా తిరుగుబాటు చేసే స్వభావంలోకి వెళ్ళిపోవడం ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. వారి ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీస్తుంది, వారి భవిష్యత్తుని ఎంత దెబ్బతీస్తుందో వారు ఆలోచించేసి ఆయా పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా అంటే చాలా జాగ్రత్త కలిగి ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త కలిగి వారి బిడ్డలు ఏం చేస్తున్నారో వారు ఆలోచించాలి, వారి కౌన్సిలింగ్ చేయాలి, వారిని కూర్చోపెట్టాలి, వారిని దేవుని మందిరాలకి నడిపించాలి. దేవుని మందిరాలకు నడిపించడం ద్వారా, వారు దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ధ్యానం చేయడం ద్వారా, వారి వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని సన్నిధిలో వారు ఎదగడం ద్వారా వారు ఎక్కువగా ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు ఏం చేస్తున్నారు, మొక్కై వంగనది మ్రానై వంగున అని ఉంది కదండి. అంటే మొదట్లోనే ప్రాబ్లము మొదట్లో తల్లిదండ్రులు పసిగట్టాలి. తల్లిదండ్రులు పసిగట్టి మొదట్లోనే కట్టుదిట్టం చేస్తే వారికి జాగ్రత్తగా దానివలన పర్యవసానాలు తెలియచెప్పి అలాంటి అవకాశం వారికి లేకోకుండా కొంచెం కట్టుదిట్టం చేస్తే మన స్థాయిలో ఉన్నంత వరకు పిల్లలని కోప్పడకూడదు, వారిని తిట్టకూడదు, వారితో వాగ్వాదానికి దిగకూడదు, వారిని క్రిటిసైజ్ చేయకూడదు, వారిని పనికి మాలిన వారిగా ఎంచకూడదు. వారిని దూషించడం ద్వారా వారు బాగుపడరండి, వారు మీ వైపు తిరగరు, వారు మీకు విధేయత చూపించేవారుగా మారరు, వారిలో మరింత వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి వారితో ప్రేమగా ఉండండి, వారినితో సత్సంబంధం కలిగి ఉండండి, వారిని ప్రేమించండి, వారిని దేవుని మందిరాలకు నడిపించండి. అలాగే అలాంటి భయంకరమైన దుస్థితికి దారితీస్తున్న కారణాలని, స్నేహితులని మీరు కనిపెట్టి చాకచక్యంగా ఆ పరిస్థితుల నుంచి మీ బిడ్డలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అలాగే యువత కూడా మీకు మీరుగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. మీ భవిష్యత్ అంతా పాడైపోయి చదువులో వెనకబడిపోతే ఏముంది, చదువును బట్టే కదా మంచి ఉద్యోగం కానీ లేకపోతే మంచి భవిష్యత్తు కానీ వచ్చేది. ఈ చదువులో వెనకబడిపోయిన స్థితిని బట్టి ఉద్యోగం, సరైన ఉద్యోగం రాక కూలి పని చేసుకోవాల్సిన దుస్థితి భవిష్యత్తులో వస్తుంది. అది యువత భవితవ్యం. అంటే మెరిట్ స్టూడెంటు మరి ఉద్యోగమే రాని ఒక దుస్థితికి వెళ్ళే అవకాశం ఒక్క వీడియో గేమ్ వలన కలుగుతుంది. అలాగే ఆ వీడియో గేము అర్ధరాత్రి 12కి, అర్ధరాత్రి 10కి, 10:30కి వీధుల్లో కూర్చుని 3-4 పిల్లలు వీడియో గేమ్ ఆడుతూ ఉంటే రోడ్డున వెళ్ళేవారు వచ్చేవారు వారిని చూస్తూ ఉంటే వారి కంటపడిన వీరి మీద వారికి ఎంత చెడ్డ అభిప్రాయం కలుగుద్దో ఆలోచించేయండి. మీరు అలాగే ఏముందులే సరదాగా ఆడుకుంటున్నాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్రెండ్స్తో సరదాగా స్పెండ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. సాధారణంగా చదువుకునే విద్యార్థికి కానీ, బాగా ఎక్కువగా కష్టపడి చదివే వ్యక్తికి కానీ, లేకపోతే పని చేసుకునే వ్యక్తికి కానీ ఈ వీడియో గేమ్స్ మధ్యలో కొంచెం రిలీఫ్ కోసం ఆడదాం అని మొదలెడతారు. కొంచెం రిలీఫ్ కోసం ఆడదాం అని మొదలుపెట్టి పూర్తిగా దానికే బందీలైపోయే స్థితికి అనేక మంది యువత వెళుతుంది. కాబట్టి ఈ వీడియో గేమ్స్ విషయంలో, అలాగే సెల్ ఫోన్స్ చిన్నపిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి సెల్ ఫోన్స్, మొబైల్స్ కొనివ్వాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. గూగుల్ వలన కొత్త విషయాలను నేర్చుకోవచ్చు, తెలియని విషయాల్ని మరి పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం లేకుండా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని బట్టి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్స్ ఇస్తున్నారు. అలాగే పిల్లలు తల్లిదండ్రులకి అలాంటి విషయాల్ని కన్వే చేసి వారికి అర్థమయ్యేటట్టు చెప్పి మొబైల్స్ కొనిపించుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే సరదా కోసం కొనమని కూడా పట్టుబట్టి ఏడ్చి కొనిపించుకునే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా వాటి వలన ఉపయోగం ఉన్నా కూడా, వాటి వలన మేలు ఉన్నప్పటికీ కూడా అలాంటి ప్రమాదకరమైన వస్తువులు, ప్రమాదకరమైన మొబైల్స్ పిల్లలకి ఇచ్చి పంపించుకోకుండా ఉండటం క్షేమం, వారికి ఇవ్వకోకుండా ఉండటం అనేది క్షేమం.
దాదాపు దానివల్ల కలిగే నష్టము వారికి తెలియచెప్పి, అయా నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు కొనుక్కుందా కానీ, నువ్వు పెద్దయ్యాక కొనుక్కుందా కానీ అని చెప్పి వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం, లాలనగా చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే సేవకులు కూడా ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొబైల్ ఫోన్ ఎంతగా, ఈ వీడియో గేమ్స్ ఎంతగా ఇంపాక్ట్ చేస్తున్నాయో మనం చూసాం. అలాగే రకరకాల విషయాలు, అంటే ఈ యొక్క వాక్య భాగంలో ప్రత్యేకంగా 4 అంశాలని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఒక ఆశనిచ్చి నడిపిస్తూ ఉన్నారు. అంటే ఈ మొబైల్ ఫోన్స్లో వీడియో గేమ్స్ ఆడటం అనేది ఒక సమస్య, భయంకరమైన సమస్య. ఇంకా ఏ సమస్యలతో ప్రస్తుత యువత దెబ్బతింటుందంటే గంజాయితో కూడా దెబ్బతింటుంది. చాలా అంటే చాలా భయంకరంగా తిప్పి కొడితే 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు కూడా లేని వాళ్ళు కూడా, ఆ పిల్లల వయసు ఎంత, వారి లోకం ఎంత, వారు అసలు ఎలా దానికి అలవాటయ్యారు అని ఆలోచిస్తేనే మతి పోతుందండి. అంత భయంకరంగా విచ్చలవిడిగా మరి పిల్లలు గంజాయికి అలవాటు పడటం అనేది జరుగుతుంది. జాగ్రత్త పడతారు తల్లిదండ్రులు అనే ఆశతో మీకు ఈ విషయాలు తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఇలాంటి సమస్యల్లో చిక్కుకుపోయిన యువత కూడా ఒక్కసారి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. సో సమస్తము కూడా మీ యొక్క బిహేవియర్, మీ ప్రవర్తన మీద, మీ అలవాట్ల మీద మీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. దేవుని కృప అనేది ఆధారపడి ఉందని మర్చిపోవద్దు. ఎంత భయంకరంగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారోనండి. ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి దగ్గర అంత డబ్బు, వాటిని కొనగలిగే డబ్బు కూడా లేక మరి ఇంట్లో వస్తువులు అమ్మేసేవారు, భయంకరమైన అబద్ధాలు ఇంట్లో చెప్పేవారు, స్కూల్స్కి వెళ్ళకోకుండా, కాలేజెస్కి వెళ్ళకోకుండా, మరి సెలూన్స్లో లేకపోతే ఎక్కడో చోట సమయాలు గడుపుతూ వారు కాలేజీకని బయలుదేరి ఇంట్లో నుంచి, మరి లేకపోతే జాబ్కని బయలుదేరి ఇంట్లో నుంచి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ భయంకరమైన దుస్థితులకు వెళ్ళిపోతున్నారండి. గమనించాలి, తల్లిదండ్రులు జాగ్రత్త కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఎంతోమంది అలా అలవాటైపోయి వారు తిరుగుబాటుదారులుగా తయారవుతున్నారు తల్లిదండ్రుల మీద. స్మోకింగ్ చేస్తున్నారు. మొత్తు బిళ్ళలు అది దొరకనప్పుడు అది మొత్తు బిళ్ళలైనా చేసుకోవడానికి ఏదో ఒకటి, ఆ తలనొప్పొచ్చో లేకపోతే ఆ తిక్కొచ్చో లేకపోతే ఏది కావాలని అది ఏడవుతూ ఉన్నప్పుడు, ఈడ్చేస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా వారి ఆశను తీర్చుకోవడానికి వారు శతవిధాల ప్రయత్నం చేస్తూ పతనమైన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత ఆరోగ్యం పాడైపోతుందోనండి వారి ఆరోగ్యం. వారికి భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాత రాకపోవడం కాదు, ముందు అసలు ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం చాలా భయానకంగా దెబ్బతింటుంది. వారిలో ఒకలాంటి తిరుగుబాటుతనం పెరగడం బట్టి అందరితో గొడవలకు వెళుతూ ఉంటారు. మరి గ్రూపులు, ఒక నలుగురు ఐదుగురు ఆ యొక్క మత్తు పదార్థానికి అలవాటు పడిపోయిన వారు గ్రూపులుగా తయారయ్యి వేరొక గ్రూప్ మీద తగాదాలకు వెళ్తాం, కొట్లాటకి వెళ్తాం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం, అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తును కోల్పోయే అవకాశం, అలాంటి ప్రమాదంలో కాళ్ళు చేతులు కోల్పోయే అవకాశం, అలాంటి పరిస్థితుల్లో జైలు పాలయ్యే అవకాశం ఎన్నో ఉన్నాయి. మరి ఎంత భయంకరంగా మరి అలవాటైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. యవ్వనస్తులు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్న వారు ఆలోచించండి. ఖచ్చితంగా మనము మారితే ఎంత బాగుంటుంది, మనము మారితే మన తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక కొడుకు ఎదుగుతున్నాడంటే తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకుంటారు. నా బిడ్డ నా చేతికి వస్తున్నాడని ఆశ పెట్టుకుంటారు. నేను కష్టపడలేని ఈ యొక్క స్థితిలో నా బిడ్డ నాకు ఆసరాగా ఉంటాడనే ఆలోచన ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు కొడుకు పనికి మాలినోడయ్యి ఆ వీడియో గేమ్స్కి అట్రాక్ట్ అయిపోయి, ఎడిక్ట్ అయిపోయి, లేకపోతే ఈ గంజాయికి అలవాటు అయిపోయి, లేకపోతే పనికి మాలిన బ్యాచ్తో తిరుగుతూ, అరే మీ అబ్బాయి అక్కడున్నాడు ఏంటి అని తండ్రిని ఒక స్నేహితుడు అడిగితే తల దించుకునే పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ప్రస్తుత యువతను మనం చూస్తూ ఉన్నాం. మారాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అంతా పాడైపోద్ది. ఏమంటే గ్రామంలో తెలుస్తుంది, ఆ పరిసర ప్రాంతాల్లో తెలుస్తుంది, ఫలానా వాడు ఫలానా స్థితిలో ఉన్నాడు, ఫలానోడు ఫలానోళ్ళతో తిరుగుతున్నాడు, మీ అబ్బాయిని ఫలానా చోటు చూసాం, ఫలానా రంగారావు గారి కొడుకు, లేకపోతే రవి కొడుకు, ఫలానా సుబ్బారావు కొడుకు, లేకపోతే ఫలానోళ్ళ అబ్బాయిని చూసాం, ఫలానా ఇలాగ చెప్పుకుంటా ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఒక చెడ్డ పేరు వచ్చేస్తే కనీసం మంచి సంబంధాలు వస్తాయండి? మంచి భార్యో మంచి భర్తో వచ్చే అవకాశాలు ఉంటాయనుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఉండవు.
సో ఒక ఆడపిల్లని ఇచ్చేవారు కానీ లేకపోతే ఆడపిల్లని చేసుకునేవారు కానీ ఎన్ని రకాలుగా చూస్తారో ఆలోచన చేయండి. అన్ని రకాలుగా ఆలోచించి ఇచ్చేటప్పుడు మీకు ఒక చెడ్డ పేరు ఉన్నప్పుడు మీకు మంచి జీవిత భాగస్వామి కూడా రాదు. మా ఉద్యోగం ఇచ్చేవారు ఇస్తారా? ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు? మీకు ఏదైనా అవసరం అంటే ఒక్క 10,000 రూపాయలు అప్పు కావాల్సిన పరిస్థితి మీకు భవిష్యత్తులో వస్తే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. అంటే సమాజంలో ఇంత చెడ్డ పేరు ఎవ్వరు, కొంతమంది కాలర్ ఎగరేస్తారు పిల్లలు. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను ఎంజాయ్ చేస్తాననుకుంటారు. చివరికి ఎంత భయంకరంగా వారి పరిస్థితి మారిపోద్దో, నీ పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోద్దో తెలుసా? ఈరోజు కాలర్ ఎగరేస్తున్నావేమో, ఈరోజు ధైర్యంగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, ఈరోజు నువ్వేదో సింహంలా బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, నీకు అవసరత వచ్చినప్పుడు ఒక్కడు కూడా నీకు సహాయం చేయరు. ఎందుకంటే నీ చెడ్డ స్థితిని బట్టి, నీ దురలవాట్లను బట్టి నిన్ను చీకొడతారే తప్ప ఒక్కరు కూడా. ఒకవేళ నీకు భయంకరమైన అనారోగ్యం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో అయ్యయ్యో కూడా అనరు. వాడి జీవితాన్ని వాడి నాశనం చేసుకున్నాడు అంటారు, అంతేగాని జాలి పడతం కూడా చేయరు. కాబట్టి ఎందుకు అలాంటి చెడ్డ పేరు, అలాంటి మానవ జీవితానికే భయంకరమైన మచ్చ తెచ్చి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపడిపోవడం ఎందుకు? రండి, బయటికి రావాల్సిన అవసరత ఉంది. అది మారాలనే ఆశ నీకుంటే ప్రభువును ప్రార్థన చేస్తే, అమ్మ నాన్నకి సారీ చెప్పి, అమ్మ నా పరిస్థితి ఇది, నాన్న ఈ పరిస్థితి ఇది, ఇదిగో నేను మీరు చెప్పిన మాట వింటాను, యేసయ్యా నువ్వు చెప్పిన మాట వింటానని దేవునికి మాట ఇచ్చి దేవుణ్ణి ప్రార్థన చేసి మనం బయటకు రావడం ఎంత గొప్ప ధన్యత. చాలా ప్రాముఖ్యం, చాలా అంటే చాలా ప్రాముఖ్యం. కాబట్టి అలాంటి పాపంలోనే నేను మగ్గిపోతాను, దానిలోనే ఉండిపోతాను, అదే బాగుందనుకుంటే ఖచ్చితంగా దాని గురించి బాధపడే రోజు త్వరలోనే రానుంది. దాని గురించి ఏడ్చి ఎక్కెక్కేడ్చే రోజు ముందే ఉంటుంది. జీవితం అంతా నాశనం అయిపోయి భయంకరమైన కష్టాల గుండా వెళుతున్నప్పుడు నీ గతాన్ని నువ్వు గుర్తు చేసుకునే రోజు ముందే ఉంది. కాబట్టి అప్పుడు దాకా ఎందుకో, ఈ రోజే మంచి రోజు కదా, నువ్వు బయటికి రావడానికి చాలా మంచి రోజు. కాబట్టి వీడియో గేమ్స్ ఆడుతున్న నువ్వైనా, లేకపోతే దురలవాట్లకి, స్మోకింగ్కి, తాగుడికి, గంజాయికి అలవాటు అయిపోయిన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు బయటకు వచ్చి ప్రభువుని ప్రార్థించడం ద్వారా దేవుడు నీకు శక్తినిస్తాడండి, దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. అలా వచ్చి గొప్ప ప్రయోజకులు అయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికి నాకు చెడ్డ పేరు వచ్చేసింది కదా అనుకుంటున్నావేమో, నీ చెడ్డ పేరును కూడా మంచి పేరుగా దేవుడు మార్చగలడు. అలాగే మూడోదిగా వాట్సాప్ స్టేటస్లు. చాలామంది యవనస్తులు వాట్సాప్ స్టేటస్, అసలు ఈ వాట్సాప్ స్టేటస్ వలన ఏమి ప్రమాదం జరుగుతుంది అని కూడా ఆలోచన చేయకోకుండా వారి మనసులో ఏమనిపిస్తే అది ఆ వాట్సాప్ స్టేటస్లో వారు పెడుతూ ఉండడం కూడా గమనిస్తున్నాం. సో వారు ఏదైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు, లేకపోతే ఆ అమ్మాయి ఏదైనా అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు వారికి సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషను, లేకపోతే వారి మీద వారికి ఉన్న ఆలోచన, లేకపోతే ఏదో ఒక రకంగా వారి వాట్సాప్ స్టేటస్లో వారు పెడుతూ ఉన్నారు. మా అమ్మ నాన్న చదువుకోలేదులే, నాకే ప్రాబ్లం ఉండదులే అనుకుంటారు. బంధువుల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న తెలిసిన వారిలో చదువుకున్న వారు ఉంటారు, వారి గ్రామంలో తెలిసిన వారు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వారి టీచర్స్, వారు పనిచేసే చోట అనేక మందికి ఆ వాట్సాప్ స్టేటస్ వెళుతున్నప్పుడు ఈమె అనుకుంటుంది, నేను అతని కోసం పెట్టాను నా స్టేటస్, అతను చూస్తాడు, నా బాధ లేకపోతే నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకున్నాను అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దీన్ని వారు, లేకపోతే ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాత్రమే కాక వీరి స్నేహితులు, అలాగే వీరి బంధువులు, అలాగే వీరి పరిచయస్తులు, వీరి గ్రామస్తులు, వీరి టీచర్సు, వీరికి సర్కిల్ అంతా కూడా ఆ స్టేటస్ని చూస్తున్నప్పుడు ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఇలాంటి పనులు చేస్తున్నారు అని అర్థం చేసుకుంటున్నారు. ఫలానా సుబ్బారావు గారి కూతురు, ఫలానా సుబ్బారావు గారి కొడుకు, ఇదిగో అక్క, ఇదిగో వాళ్ళమ్మ ఏం పెట్టిందో చూడు, ఇదిగో ఇలా చెప్పుకుంటూ ఉండి నీ గురించి భయంకరంగా నువ్వు చేసే యాశాలన్నీ, నువ్వు చేసే పనులన్నీ, నీ కాలేజీలో నీ స్నేహితుల గురించి నువ్వు పెట్టే ప్రతి స్టేటస్ నీ రిలేటివ్స్ చూస్తున్నారని ఎందుకు గుర్తుంచుకో, ఎందుకు ఆలోచించో, ఎందుకు ఆ వాట్సాప్ స్టేటస్ని అంత విచ్చలవిడిగా దాన్ని వినియోగించడం? అసలు అలాంటి పనికి మాలిన వేషాలు ఎందుకు వేయాలి? నీ ఫీలింగ్స్ అందరికీ ఎందుకు తెలియపరచాలి? సో చాలా విషయాల్లో వాట్సాప్ స్టేటస్లు వారి బాధలు, వారి సమస్యలు, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, వారి ఏడుపు, వారి సంతోషం
అన్ని స్టేటస్లో పెడుతూ, సో ఒకవేళ 6 నెలలు నిన్ను అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఈరోజు ఇంకొక ఆమెతో నీవు ఆ స్టేటస్ పెడుతున్నప్పుడు అది గమనించి ఇలా గమనించిన వాళ్ళు నీకు ఒక సంబంధం తీసుకురావాలంటే, నిన్ను వాళ్ళ అల్లుడుగా చేసుకోవాలంటే, నిన్ను వాళ్ళ కోడలుగా చేసుకోవాలంటే ఆ ఛాన్స్ పోతుంది. భయంకరమైన అమ్మాయిరా, భయంకరమైన అబ్బాయిరా, వాళ్ళు మంచోళ్ళు కాదురా అని వాళ్ళే చెప్పేసుకుంటారు. ఇంకా మనుషులు ఎలా ఉంటారు, 1కి 4 వేసి చెప్పుకుంటారు, ఉన్నది లేనిది కూడా చెప్పుకుంటారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మంచివి కాదు. 4వదిగా ఈ ప్రేమలు. సో ఎంతమందిని కబలిస్తుంది. సో ఆ అట్రాక్షన్ ఉంటుంది కదా, అది సైన్స్ కదా. సో స్త్రీకి పురుషునికి మధ్య ఆకర్షణ అనేది ఉంటుంది. సో అది దాన్ని అధిగమించే శక్తి కూడా మనిషికి ఉంటుంది. సో తన యొక్క స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా కావలసిన శక్తి నీ శరీరంలో ఉంది, నీ మైండ్లో ఉంది. ఆ మైండ్లో ఉన్న ఆ శక్తిని గ్రహించక నీ మనసుకి ఏది తోస్తే, నీకు మనసులో ఏ ఫీలింగ్స్ వస్తే, ఎవరి మీద ఇష్టం కలిగితే వారితో మాట్లాడేయాలని, ఏదో ఒక ఇది చేయాలని, దానికోసం మరి వాట్సాప్ చాటింగ్లు, రాత్రంతా చాటింగ్ చేస్తారు. ఆ చాటింగ్లు చేస్తే నిద్ర ఉండదు. ఆ కళ్ళు ఎరగాయిపోతాయి. పొద్దున్నే వారు డ్యూటీలు చేయలేరు, పొద్దున్నే వారు చదువుకోలేరు, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. చాటింగ్లు, లేకపోతే మరి ఏదో ఫోన్ కాల్స్ మాట్లాడతారు, లేకపోతే రహస్యంగా వెళ్ళి కలుస్తారు, వాళ్ళని కలవాలి, వాళ్ళని మాట్లాడాలి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. ఇలా బ్రతుకంతా కూడా ఇలాగే అదే ఇదని బ్రతుకుతూ ఉంటారు. దానివల్ల ఎంత నష్టపోతున్నారో. ఏమండి, నువ్వేదో ఆ అమ్మాయిని ప్రేమించానని వెళ్ళి అక్కడ కనిపిస్తూ ఉంటే నిన్ను చూసినోడికి ఎలా తెలుస్తుంది, ఈడ పనికి మాలినడురా, మంచి సంబంధం, ఈడ ఆడికొద్దు, ఆడు ఎలాంటి నాకు తెలుసు, ఆడికి మాత్రం మీ అమ్మాయిని ఇవ్వద్దు అని చెప్తారు. జాగ్రత్తగా చదివితేనేనండి, జాగ్రత్తగా క్రమశిక్షణగా బ్రతికితేనే, జాగ్రత్తగా దేవునికి భయభక్తులు కలిగి బ్రతికితేనే మంచి జీవిత భాగస్వాములైనా వస్తారు, మంచి ఉద్యోగమైనా వస్తుంది, మంచి భవిష్యత్తు, మంచి కుటుంబమైనా ఏర్పడుతుంది. అంతేగాని ఇప్పుడు ప్రస్తుతం సరదా కోసం నువ్వు త్రోవ తప్పిపోతే చాలా చాలా భయంకరంగా నీ భవిష్యత్తు మారిపోతుంది, మీ పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. కాబట్టి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు గమనించాలి, ఎంత జాగ్రత్తగా వారిని ప్రేమించాలి, ఎంత జాగ్రత్తగా వారితో సమయం గడపాలి. అలాగే సేవకులు కూడా ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు తన కుమార్తెకు వివాహం చేయడానికి సంబంధాలు చూస్తూ నా దగ్గర ప్రస్తావన తెచ్చినప్పుడు, దేవుని నమ్ముకున్న అబ్బాయిని చేసుకోండి, జీవితం బాగుంటుందంటే, చర్చికి వెళ్ళే కుర్రోడ్ని మాత్రం చేయనండి, మా చర్చికి వచ్చే కుర్రోళ్ళని చూస్తున్నాను, వాళ్ళు పాటలు పాడతారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, బాగా చేస్తారు, బయటికి వెళ్ళినాక పనికి మాలిన వేషాలు వేస్తున్నారు. వారు వేసే వేషాలు, వారి అలవాట్లు చూస్తుంటే మతిపోతుంది. ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. చర్చికి వెళ్ళే కుర్రోడు మాత్రం నా కూతురికి చేయను అంటున్నాడు. అతనికి అర్థమైంది అది, అంతే. అతని చర్చిలో ఉన్న కుర్రోళ్ళని, ఆయన చర్చిలో ఉన్న కుర్రోళ్ళని అలా చూశాడు కాబట్టి ఆయన అలా అర్థం చేసుకున్నాడు. సేవకులు ఏం చేయాలి, సేవకులు ఎలా ఆలోచించాలి, సేవకులు ఎలాంటి ఆశను కలిగి దేవుని పని చేయాలి, ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని ప్రేమించాలో ఆలోచన చేయండి. మనం ఏదో ఆరాధించాం, పాటలు పాడాం, వాక్యం చెప్పేశాం, అయిపోయింది అనుకుంటే సరిపోదు కదండి. ప్రతి కుటుంబం దీవింపబడాలి, ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఆయా కుటుంబంలో అత్తాకోడల మధ్య చక్కటి సమాధానం ఉండాలి, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, వారి బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమించేవారిగా, వారిని గౌరవించేవారిగా, వారి సంతోషాన్ని కోరుకునేవారిగా ఉండాలి. ఆ పిల్లలు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇవన్నీ గురి కలిగి ఒక సేవకుడు దేవుని పని చేయాలి. దేవుని కోసం ఆ కుటుంబాన్ని కుటుంబంగా రక్షించాలి, ఆ కుటుంబంగా ఎత్తబడాలి. ఇంత ఆశతోనే దేవుని పని చేయాలి. ఎంతగా పాడైపోతుందో, ఎంతగా యువత పాడైపోతుందో. మరి దేవుని పాటలు పాడి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి, బాగా ప్రార్థించి వెళ్ళి బయట పనికి మాలిన వేషాలు వేస్తుంటే చూసిన ఆ యొక్క వ్యక్తులు ఏ రీతిగా అర్థం చేసుకుంటారో కూడా మనం ఆలోచించాలి. ఆ వ్యక్తి చెప్పిన మాటలు నేను విన్నప్పుడు చాలా ఆలోచించాను. ఎంతోమంది ఇలాగే ఉంటున్నారు కదా అనిపించింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంతగానో మనల్ని సరిచేస్తుందండి. ఏ సేవకుడిని మీరు చూడొద్దు, ఒక పాస్టర్ను చూడొద్దు, ఒక సీనియర్ విశ్వాసిని మీరు చూడొద్దు. అందరూ మనుషులు, వారి ఇష్టానుసారంగా బ్రతికి దేవుని నామానికి అవమానం తెచ్చేవారు ఎంతోమంది ఈ లోకంలో ఉంటారు. కొంతకాలం దేవునికి నమ్మకంగా జీవించి పడిపోయేవారు కూడా ఉంటారు. వారిని ఎవరిని చూడొద్దు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని చూడండి.
దేవుడు చెప్పిన వాక్యాన్ని మీరు ఆలోచించండి. ఆయన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో ప్రసంగిలో రాయబడి ఉంటుంది. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. నువ్వు వీటి యందు నాకు సంతోషం లేదనే ఒక రోజు వస్తుంది. అప్పుడు దాకా నీ జీవితాన్ని బట్టి నిన్ను నీవు అసహించుకునే రోజు రాకముందే, నువ్వు చేసిన ప్రతి తప్పును బట్టి పశ్చాత్తాపడవలసిన రోజు రాకముందే, నీ బాల్య దినములందే నీ యవ్వన స్థితిలోనే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకం చేసుకుని నీ దేవుని వైపు నీవు తిరిగి తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని ప్రేమిస్తూ వారి ఆశల కోసం వారి ఆలోచనల కోసం బ్రతుకుతూ నీ భవిష్యత్ అంతటినీ కూడా బంగారుమయంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అది దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవునితో కలిసి నడవడం ద్వారా, దేవుని సన్నిధిలో పెరగడం ద్వారా మాత్రమే అది సాధ్యం. అలాంటి కృప దేవుడు ప్రతి యవనస్తునికి ప్రతి యవనస్తురాలికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈరోజు యవనస్తుల కొరకు మీరు ప్రత్యేకంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డలు చేతికి వచ్చేటప్పుడు నాయన ఎంతో మురిసిపోతారు. నా బిడ్డలు నా చేతికి వస్తున్నారు, వారు నాకు ఆసరాగా నాకు అండగా నిలబడతారని ఆశిస్తారు నాయన. కానీ అనేక మంది యవనస్తులు ఇదిగో నాయన కొత్త టెక్నాలజీతో వస్తున్న వీడియో గేమ్స్కి వారు బానిసలైపోయి, ఇదిగో నాయన ముందుకు బానిసలైన వారి కంటే కూడా భయంకరంగా వారి చదువుని, వారి భవిష్యత్తుని, వారి ఉద్యోగాలను నిర్లక్ష్యం చేసి రాత్రి వేళ దాకా నాయన వీడియో గేమ్స్కి అట్రాక్ట్ అయిపోతున్నారు నాయన. అయా, వారి తప్పును వారు తెలుసుకొని మీ వైపు మరలడానికి వారిని దర్శించి మీ సహాయం దయచేయండి. ఎంతగా వారి సమయం వృధా అవుతుందో, ఎంతగా వారి భవిష్యత్తు పతనం అయిపోతుందో గుర్తెరగడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాన్న ప్రభు, అలాగే నాయన గంజాయి మత్తు పదార్థాలకి నాయన 14-15 సంవత్సరాల పిల్లలు ఎంతగా నా తండ్రి బానిసలు అయిపోతున్నారో, ఇదిగో ఎంతగా వారు అబద్ధాలు ఆడుతున్నారో, ఎంతగా వారి వస్తువులను అమ్మేస్తున్నారో, ఎంతగా వారు తిరుగుబాటుదారులుగా తయారవుతున్నారో, ఎంతగా వారు కొట్లాటలకు పెడుతున్నారు. అయ్యో, ఎంతగా వారి తల్లిదండ్రులని వారు నాయన తిరుగుబాటు చేస్తున్నారు నాయన. వారిని దర్శించండి నా ప్రభా. వారి తప్పు వారు తెలుసుకుని మీ సహాయాన్ని కోరటానికి వారిని దర్శించండి, మీరు కలుగు చేసుకోండి నా ప్రభా. అలాగే నాయన నా ప్రభా, ప్రేమ అని నాయన ఇదిగో వాట్సాప్ స్టేటస్లో నా ప్రభా వారి యొక్క ఫీలింగ్స్ అన్నిటిని వారు షేర్ చేసుకుంటూ వారి బంధువుల మధ్య, వారి స్నేహితుల మధ్య, వారికి పరిచయస్తులందరి మధ్య వారు హేళన అయిపోతున్నారని, వారు చెడ్డ ముద్రను వారి జీవితాల మీద వారు వేసుకుంటున్నారని, వాట్సాప్ స్టేటస్ అంటే ఇదిగో ఎంత భయంకరంగా వారిని చిత్రీకరిస్తుందో, వారి జీవితాన్ని ఎంత తేటతెల్లం చేస్తుందో వారి గుర్తెరిగిన ఆయన ఇదిగో నా ప్రభా, వాట్సాప్ స్టేటస్కి కానీ అలాగే నాయన వారి ఈ ప్రేమ అనే వ్యవహారాలకు కానీ వారి దూరంగా ఉండి వారి భవిష్యత్తు మీద వారు కాన్సన్ట్రేట్ చేయడానికి, అయ్యా వారు చేస్తున్న పనుల మీద వారి ఏకాగ్రతను చూపించడానికి, వారి కుటుంబ గౌరవ ప్రఖ్యాతుల కోసం, గౌరవ ప్రతిష్టల కోసం వారు తాపత్రయపడటానికి, మీకు మంచి పేరు ఖ్యాతి తేవడానికి, మీకు విధేయత చూపించి మీరు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితంలో స్వతంత్రించుకోవడానికి మీరు సహాయం దయచేయమని, అయ్యా ఇలాంటి దుస్థితిలో ఉన్న ప్రతి యవనస్తురాలని మీరు తాకమని, అలాగే నా తండ్రి దుఃఖంతోనూ వ్యాధులతో నిండిపోయిన తల్లిదండ్రుల హృదయాల్ని ఎదుగో నాయన మీరు ఓదార్చమని, మీ కృపతో నింపమని, ప్రతి కుటుంబాన్ని గొప్ప సంతోషంతో నింపమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.